గర్వించదగిన విషయం. నేను దేశమంతా తిరుగుతుంటా, లెక్చరర్స్కు, ప్రొఫెసర్స్కు, గ్రూప్ 1 ఆఫీసర్స్కి, ఫారెస్ట్ ఆల్ ఇండియా ఆఫీసర్స్కి విదేశాలలో కూడా వెళ్ళినప్పుడు ఐ గివ్ మోటివేషన్ లెక్చర్స్. బట్ దిస్ ఈజ్ ఎ వెరీ గ్రాటిఫైయింగ్ మూమెంట్. చాలా తృప్తికరమైనటువంటి క్షణం ఇది. ఎందుకంటే మన స్టూడెంట్స్తో మరొక్కసారి వారి ముందర వేదిక పైన వాళ్ళందరూ ఇక్కడ మాట్లాడుతుంటే, సో సురేందర్ రెడ్డి గారు స్పెషల్గా ఎందుకు మెన్షన్, ఈజ్ మోర్ ఎ ఫ్రెండ్ దెన్ ఎ స్టూడెంట్ ఆఫ్ మైండ్. సో వన్ ఆఫ్ ద ఎక్స్పర్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్. ఎవ్రీవన్ పేరున పిలిచారు అనుకోండి మిత్రులారా. ఓకే, మొదలు ప్రియమైన విద్యార్థులారా, ఈ సెషన్ విన్న తర్వాత మీరు ఊర్లకు పోయి చేసే మొదటి పని ఏమిటో తెలుసా? నాకు నమ్మకం ఉంది, ఎవ్వరు కూడా మన ఊర్లలో ప్రైవేట్ స్కూల్స్లో చేరే వాళ్ళు దూరపు కొండలు చూసి నునుపు చూసి మంగళసూత్రాలు కుదబెట్టి అప్పులు చేసి చదివిస్తుండ్రా? అరే వద్దు 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 వద్దు. ప్రభుత్వ స్కూల్స్లో అద్భుతమైనటువంటి టీచర్లు, రాష్ట్ర స్థాయిలో అనేకమైన పరీక్షలు రాసి వచ్చినటువంటి వాళ్ళు. ఈ సందర్భంగా ఈసారి జాతీయ యువజన వారోత్సవాలు ఇప్పుడే ముగించుకున్నాం. స్వామి వివేకానంద యొక్క 163వ జయంతి జరుపుకున్నాం మననే. ఆయన కానీ ఎవరి పేరు తలుచుకుంటే పొద్దునే మనకు హృదయం అంతా ఉప్పొంగిపోతుందో ఆనందంతో, మన శరీరము, మనసు, ఆత్మ ఉప్పొంగిపోతుందో, రోమాలు ఆనందంతో ప్రతి టీచర్కు ఇది ఉదయం పొద్దున్నే ప్రాతస్మరణీయులో ఎవరి యొక్క 14 మంది ప్రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా అయ్యారు, ఆయనను మాత్రమే మనము హృదయపూర్వకంగా గౌరవిస్తాం, ప్రేమిస్తాం, తలుచుకుంటాం. అటువంటి అబ్దుల్ కలాం గారు ప్రభుత్వ స్కూల్లో చదివారు, ప్రైవేట్ స్కూల్లో కాదు. ఆలోచించండి మిత్రులారా. కనుక ఇంత చక్కని మార్గదర్శనం, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఎక్సలెంట్. గంటలు చెప్పేవారు 10 నిమిషాలు చెప్పారు. గంటలు చెప్పడం చాలా ఈజీ, 10 నిమిషాలు చెప్పడం కష్టం. వాళ్ళందరికీ నేను అభినందనలు తెలియజేస్తూ నేను విల్ స్పీక్. మొదలు ఓకేనా? చాలా మటుకు యోగా కార్యక్రమాలు మన పెద్దలు వినింటారు. అక్కడ ఏమిటంటే లెట్ us గో బ్యాక్ అంటాం. ఎక్కడ గో బ్యాక్ అంటే లెట్ us గో బ్యాక్ టు అవర్ చైల్డ్హుడ్. వెరీ గుడ్, బ్యూటిఫుల్, చైల్డ్హుడ్. నేను మధ్యలో ప్రశ్నలు అడుగుతాను మిమ్మల్ని తప్పకుండా. మీరు పిల్లల యొక్క యునీక్ క్యారెక్టర్ ఏంటంటే, జాగ్రత్తనండి, నా టాపిక్ పేరేం పేరంటే ఇక్కడున్న అందరికీ వర్తిస్తుంది, నాకు కూడా. ప్రిన్సిపల్స్ ఆఫ్ పర్సనల్ ఎక్సలెన్స్ ఫర్ యువర్ అన్లిమిటెడ్ సక్సెస్. మీకు లిమిటెడ్ సక్సెస్ కావాలా, అన్లిమిటెడ్ సక్సెస్ కావాలా? ఎస్, దానికోసం సైలెంట్గా 100% పార్టిసిపేట్ చేయాలి. ఎవరు 100% కంటే తక్కువ పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి అంత మేరకు విజయము తగ్గుతుంది. నేను ఇక్కడ చూస్తున్నా బాయ్స్ ఉన్నారు, గర్ల్స్ ఉన్నారు, మీ అందరి గురించి మాట్లాడతాను నేను. ఎవరు 100% నా వైపే చూడాలి. పక్కన వాళ్ళతో మాట్లాడిననుకోండి, మీకు గురువుల యొక్క ఆశీర్వాదం ఉండదు, మీరు అనుకున్న విజయం జరగదు. సైలెంట్గా ఉండాలి. చూస్తా ఏ స్కూల్ నుంచి విద్యార్థులు ఎక్కువ సైలెంట్గా ఉండరు. ఇక్కడ ఆల్రెడీ సీసీ కెమెరాలు ఉన్నాయి. ఓకే, సాయంత్రం మీరు పోయినాక రేపు స్కూల్కి వచ్చేవరకే మీ హెడ్ మాస్టర్ రిపోర్ట్ పోతుంది. ఏమని? అయ్యా మీ స్కూల్లో వాళ్ళు మాట్లాడుతున్నారు. మొత్తం సాయంత్రం రిపోర్ట్ వస్తుంది మంజుల మేడం దగ్గరికి. చూస్తా ఎవరికి బెస్ట్ రిపోర్ట్ వస్తుందో, వర్స్ట్ రిపోర్ట్ వస్తుందో. కమ్ ఆన్ టెల్ మీ, హూ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్? చెప్పండి. 15 నిమిషాల్లో ముగించి మళ్ళీ వస్తుంది. చెప్తా ముందు ఒక మంచి మంత్రం చెప్తా. క్రికెట్ ఎంతమందికి ఇష్టం ఇక్కడ? క్రికెట్ వెరీ గుడ్, బ్యూటిఫుల్. ఓకే జాగ్రత్త అండి. క్రికెట్లో ఒక మంచి లెసన్ నేర్చుకోవచ్చు. ఇప్పుడు బ్యాట్స్మెన్ ఉన్నాడు అనుకోండి, బ్యాట్స్మెన్ బ్యాటింగ్ చేస్తాడా? చేసినప్పుడు ఆయన దృష్టి అంతా ఎక్కడ ఉంటుంది? లేదు, మా చిన్నమ్మ బిడ్డ కాడ వస్తుంది, చూస్తున్నా లేదా, నా దిక్కు చూస్తున్నా లేదా అంటారా? ఎక్కడ ఉంటుంది దృష్టి? మన లక్ష్యమంతా, మన యొక్క దృష్టి అంతా ఎక్కడ ఉండాలి? మన గమ్యం మీదే ఉండాలి, మన లక్ష్యం మీదే ఉండాలి. 1, 2, ఒకవేళ బాల్ వస్తే కొట్టకుండా మిస్ అయింది అనుకోండి, మిస్ అయితే మళ్ళీ బాల్ వేస్తుంటాడు అవతలోడు. మిస్ అయితే కదా అని నిలబడతాడా? ఆ పోయిన బాల్ గురించి ఆలోచిస్తాడా? అరే మళ్ళీ బాల్ను
వస్తూనే ఉంటాయి. జీవితంలో ఒక సమస్య వచ్చే అందులో మనం ఒకవేళ సెట్ బ్యాక్స్ వచ్చే ఫెయిల్యూర్ అయ్యాం, మళ్ళీ సమస్యలు, మళ్ళీ ఛాలెంజ్లు, మళ్ళీ అవకాశాలు వస్తూనే ఉంటవి. అది ఒక్కటే అవకాశం కాదు. కాబట్టి ఏమనుకోవాలి, నేను మంత్రం చెప్తున్నా, ఇవాళ ఇప్పుడు ఏం చేస్తున్నారు, పోయి ఉరికమ్మ ఎక్కుతున్నారు. ఉరికమ్మం డైరెక్ట్గా అంటే ఇవాళ కూర్చోండి, చదువులో నిజంగా ఉరికమ్మం ఎక్కాలంటే, నిజంగా ఆత్మహత్య చేసుకోవాలంటే మహాభారతం తీసుకుంటే ఎవరు ఆత్మహత్య చేసుకోవాలి చెప్పండి? మహాభారతంలో సమాజంలో గట్టిగా ఉన్న దృఢ నిశ్చయం ఉన్న పోలీసులు ఏమవుతున్నారో ఆత్మహత్యలు చేసుకుంటారు. కనుక ఆత్మహత్య కాదు. నేను ఒక మంత్రం ఇస్తా, గుర్తుపెట్టుకోండి. రెడీయా? రామాయణంలో ఆత్మహత్య చేసుకోవాలంటే ఎవరు చేసుకోవాలి? సీతమ్మ చేసుకోవాలి. ఎందుకు? రావణుడు తీసుకుపోయిండు, భర్త ప్రాణప్రదంగా ప్రేమించిన భర్త నుంచి దూరమైంది అనుకున్నది ఎప్పుడన్నా? అరే రావణ, హనుమంతుడు వచ్చి అమ్మా నేను తీసుకెళ్తా అంటే వద్దు నాయన వద్దు, లెట్ హిమ్ కమ్ అని హీరోయిజం నిరూపించుకొని వీని ముక్కలు 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 చంపినాక తీసుకుపోవాలి. అది వీరత్వం. అర్థమైందా? సో మీకు మంత్రం చెప్తా, అందరూ అన్నదని ఎప్పుడైనా మనకు ప్రాబ్లమ్స్ వచ్చి ఒక ఫెయిల్యూర్ వచ్చింది లైఫ్లో, ఎంత పెద్ద ఫెయిల్యూర్ ఉంటా కానీ ఏమనుకోవాలి? సో వాట్ అనుకోవాలి. అనండి, సో వాట్, సో వాట్, వాట్ నెక్స్ట్, వాట్ నెక్స్ట్. ఇప్పుడు ఏం చేద్దాం, ఇప్పుడు ఏం చేయాలి? అర్థమైందా? ఓ రోజు మా ఫ్రెండ్స్కి ఇక్కడ ఓ రోజు భారతదేశంలో ఖర్చీఫ్లు వాడతారు. ఖర్చీఫ్ లేకపోతే ఇవాళ రేపు ఖర్చీఫ్ బదులు మొబైల్ వచ్చింది. మొబైల్ లేకపోతే గుండె ఇంట్లో పెట్టినట్టే. ఓకేనా? ఓసారి ఖర్చీఫ్ ఉతికింది ఉండదు. అరే ఓసారి ఖర్చీఫ్ కాదు, బనీన్ కూడా ఉతికింది ఉండదు. కాలేజీకి వెళ్ళాలి, బనీన్ లేదా? అరే ఇన్నేళ్ళ నుంచి నేను బనీన్ లేకుండా కాలేజీకి ఎప్పుడు పోలే, అయితే సీఎల్ పెట్టేద్దాం, సెలవు పెట్టదు. బనీన్ లేకుండా ఐ కెనాట్ ఇమాజిన్ మై లైఫ్ అనగా, అరే సో వాట్, బనీన్ లేకపోతే గాలి మంచిగా వస్తుంది, కమాన్ లెట్ మీ ఎంజాయ్. అరే బనీన్ కాదు, ఓసారి కడ్డర్ కూడా అండర్వేర్ కూడా ఉండదు. సో వాట్, ఎంజాయ్ దట్ సీన్. అరే అర్థమైందా? ప్రతిది కూడా యాక్సెప్టెన్స్ లెవెల్స్ ఉండాలి. కనుక గుర్తుపెట్టుకోండి, సో వాట్ అనండి.